హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అంతా ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సో హోప్ మీరు కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. మనకి టైం అయితే చాలా తక్కువ ఉంది కదా. అందరికీ కూడా ప్రిపరేషన్ అయితే ఇంకా హార్డ్గా చేయండి. ఇదే లాస్ట్ ఛాన్స్ మనకి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్కి మనకి 5 years అయితే పడుతుంది. మళ్ళీ ఎట్టలేదనుకున్నా సరే ఈలోపు చాలామందికి ఏజ్ బార్ అయితే అయిపోతుంది. చాలామంది డిస్క్వాలిఫై అయిపోతుంటారు. సో మనం ప్రిపరేషన్ అనేది రోజుట్లాగా కొనసాగిస్తే కాదండి, ఇంకా కొంచెం హార్డ్గా ప్రిపేర్ అవ్వాలి. టెక్నిక్స్ అనేవి తెలుసుకోవాలి. ఇంకా ప్రిపరేషన్ ఎలా చేస్తే మనం కాంపిటీషన్లో ఉంటాము అనేది అయితే తెలుసుకోవాలి. అనవసరమైంది అంతా చదువుకుంటూ టైం వేస్ట్ చేసుకోకండి. సో మన ఆర్పిఎఫ్ జాబ్కి ఎంత అయితే అవసరమో అంతవరకే చదువుకోండి. చాలామందికి ఏ టాపిక్స్ నుంచి వస్తాయి, అర్థమెటిక్ ఏమొస్తాయి, రీజనింగ్ ఏమొస్తాయి, అండ్ అవేర్నెస్ నుంచి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది చాలామందికి అయితే అవగాహన లేదు. దానికోసం నేను వీడియోస్ అయితే చాలా చేశాను, డెఫినెట్గా చూడండి. సో ట్రిక్స్ అనేవి తెలుసుకుంటూ ఫాలో అవ్వండి. ఇంకా నన్ను చాలామంది అడుగుతున్నారు క్లాక్స్, క్యాలెండర్స్, ఇంకా మనకి అడ్వాన్స్ మ్యాథ్స్ ఇవన్నీ ఏమి రావండి. సో సిలబస్ ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి. సిలబస్ని మొత్తాన్ని ఒక చోట రాసుకోండి. దాని ప్రకారమే ఒక్కొక్క టాపిక్ వైజ్గా చేసుకుంటూ రండి. అంతేకాని అనవసరమైంది అంతా చేసుకుంటూ అవసరమైంది వదిలేసి సో టైం మొత్తం దానికే కేటాయించేసుకొని ఇదంతా అవసరం లేదండి. ఎంతవరకు అవసరమో అంతవరకే చదువుకోవాలి. అండ్ ఈరోజు వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, చాలామంది ప్రిపేర్ అవుతూనే ఉంటారు. కానీ వాళ్ళ ప్రిపరేషన్ అనేది ఎలాగా ఉంది, ఎంతవరకు చేస్తున్నారు అనేది మనకి ఒక మాక్ టెస్ట్ ద్వారానే తెలుస్తుందన్నమాట. ఈ మాక్ టెస్ట్ అనేది ఎలా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, దాంట్లో వచ్చిన మార్క్స్ మనకి ఫైనల్లో వస్తాయా, దాంట్లో వచ్చిన మార్క్స్ అనేవి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం మాక్ టెస్ట్ ఇస్తున్నాము అంటే అట్లీస్ట్ ఒక 80 marks వచ్చినా సరే వీఆర్ ఇన్ ద కాంపిటీషన్ ఇన్ ద ఫైనల్ అనమాట. ఏంటి అంటే ఇక్కడ 80 marks వస్తాయి కాబట్టి నార్మలైజేషన్ అనేది ఉండదు మనకి మామూలుగా యాప్లో రాస్తే. సో ఎట్లేదనుకున్నా మీకు 10 or 15 marks అయితే కలుస్తాయి ఫైనల్లోకి వచ్చేసరికి. ఇక్కడ ఇస్తున్న మీ యొక్క మాక్ టెస్ట్లో 80+ కనుక వస్తున్నాయి అంటే మీరు మంచి మార్క్స్ని స్కోర్ చేస్తున్నారని అర్థం. ఇంకా అవేర్నెస్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. మాక్ టెస్ట్లు ఇవ్వడానికి మీకు టెక్స్ట్ బుక్ యాప్ అని, ఇంకా బైజోస్ యాప్ అని, ఇలాగ డిఫరెంట్ యాప్స్ అయితే ఉన్నాయి. సో దాంట్లో ఎవరికైనా ఆల్రెడీ సబ్జెక్ట్ కనుక వచ్చుంటే మీరు డెఫినెట్గా ఒక కోర్స్ అయితే బై చేయండి. 400, 500 అరౌండ్ అయితే ఉంటుంది. సో దాంట్లో మీకు చాలా మాక్ టెస్ట్లు అయితే ఉంటాయి. వారానికి ఒక మాక్ టెస్ట్ అయినా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకా దాని అనాలిసిస్ అయితే చేయండి. ఇంకో విషయం ఏంటంటే మాక్ టెస్ట్లో వచ్చేసరికి మనకి క్యాలెండర్ ప్రాబ్లమ్స్, ఇంకా అడ్వాన్స్ మ్యాథ్స్ వచ్చేసరికి అక్కడక్కడ క్వశ్చన్స్ అనేవి చూపిస్తూ ఉన్నారు. సో అవన్నీ స్కిప్ చేసేయండి, అవన్నీ అవసరం లేదు మనకి. ఇంకా జనరల్ అవేర్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఏ యాప్లో తీసుకున్నా సరే, ఏ యాప్లో రాస్తున్నా సరే మీరు జనరల్ అవేర్నెస్ మీద అయితే ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. ఈరోజు శనివారం అనుకోండి, అంటే వారం మొత్తం మీద మీరు టాపిక్స్ అనేవి చదివేసి శనివారం ఒక మాక్ టెస్ట్ అయితే ఇవ్వండి. ఇంకా సండే రోజు దాన్ని రివిజన్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ విధంగా ఇవ్వడం వల్ల మీరైతే కాంపిటీషన్లో ముందైతే ఉంటారని చెప్పొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, నేను పర్సనల్గా మాక్ టెస్ట్లు ఎలా ఇస్తాను అనేది అయితే చెప్తాను. నేనైతే బుక్స్ కోసం ఆర్డర్ పెట్టానండి. ఇది వచ్చేసరికి నా ప్రీవియస్ ఇయర్ బుక్, ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను ఈ బుక్ వచ్చేసరికి నేను. సో నాకు దగ్గర ఇంకా కొన్ని బుక్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఆ బుక్స్ కూడా మీకు చూపించాలి అంటే ఒక చిన్న లైక్ చేయండి. ఏంటంటే ఆ బుక్స్ నాకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానిస్టేబుల్ది ఒకటి, ఎస్ఐది ఒకటి, అండ్ ఇంకా ప్రాక్టీస్ బుక్ కానిస్టేబుల్ది ఒకటి, ప్రాక్టీస్ బుక్ ఎస్ఐది ఒకటి, 2 అయితే తీసుకున్నాను అనమాట. ఈ ప్రాక్టీస్ బుక్స్నే నేనైతే నా యొక్క మాక్ టెస్ట్గా అనుకొని ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. టైం అయితే పెట్టుకుంటాను. 1.5 hour కదా మనకి ఆర్పిఎఫ్కి వచ్చేసరికి. 1.5 hour టైం పెట్టేసి నేనైతే ఆ యొక్క వర్క్ షీట్ని చేయడానికైతే ట్రై చేస్తాను. నేనైతే కిరణ్ పబ్లికేషన్స్ వాళ్ళది వర్క్ బుక్ కానీ, ఇంకా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కానీ ఫాలో అవుతున్నాను పర్సనల్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం అనేసి. సో ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు విజేత కాంపిటీషన్ అయితే ప్రిపేర్ అవ్వండి. చాలా బాగా ఉన్నాయి టాపిక్స్, దాంట్లో కూడా తెలుగు మీడియం వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. మనం ఏంటంటే చదువుతూ ఉంటాం కానీ మన ప్రిపరేషన్ ఎలా సాగుతుంది అనేది ఒకసారి అయితే తెలుసుకోవాలి. ఎంత చదువుకున్నా సరే వే ఆఫ్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు అనేది మాత్రం తెలియకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. అక్కడ ఎగ్జామ్లోకి వెళ్ళి చాలా ఇబ్బంది అయితే పడతారు. ఇంకా టైం మెయింటెనెన్స్ అనేది అర్థం కావాలి మనకి. మన యొక్క హార్ట్ బీట్ కంట్రోల్ చేసుకోవడానికి మాక్ టెస్ట్ అనేది బెస్ట్ రోల్ని అయితే ప్లే చేస్తుంది.
ఒక్కసారి ఒక మాక్ టెస్ట్ని అయితే ఇచ్చి చూడండి, మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది మీకైతే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే వాళ్ళకి నేను ఇచ్చే ఒక్క సజెషన్ అండి, కిరణ్ పబ్లికేషన్స్ వాళ్ళవి పర్సనల్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం కిరణ్ పబ్లికేషన్స్ వాళ్ళవి సబ్ ఇన్స్పెక్టర్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అండ్ వర్క్ బుక్, ఇంకా కానిస్టేబుల్కి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ వర్క్ బుక్, ఇవి 2 కూడా కొనుక్కోండి. అంటే వర్క్ షీట్స్ అనమాట, ప్రాక్టీస్ వర్క్ షీట్స్. ఆ బుక్స్ కనుక కొనుక్కొని దాంట్లోనే క్వశ్చన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు సరిపోతుంది. అట్లీస్ట్ మనకి 50% మార్క్స్ అయితే దాంట్లో నుంచి అయితే వస్తాయి. ఇంకొంచెం మీరు దాన్ని బేస్ చేసుకొని కష్టపడితే కనుక మీరైతే కాంపిటీషన్లో అయితే ఉంటారు. సో ఇదండి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకా మాక్ టెస్ట్లు ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయితే మాక్ టెస్ట్ ఇవ్వండి. ఇంకా దాని రివిజన్ కూడా ఇచ్చుకోండి. ఇంకా ఎవరన్నా కోర్స్ బై చేయాలి అనే ఉద్దేశం ఎవరికన్నా ఉంటే, అసలు ఇంతవరకు నాకు ఏం ఐడియా లేదక్క సిలబస్ అనే వాళ్ళు మాత్రమే కోర్సు తీసుకోండి. ఏ యాప్లో అయినా సరే లేకపోతే ఆఫ్లైన్లోనైనా సరే, అసలు సిలబస్ మీద ఒక ఐడియా కూడా లేదు, నాకు ట్రిక్స్ తెలియవు, మ్యాథ్స్ రీజనింగ్ అనేవి ఏమీ తెలియదు అనుకుంటే డెఫినెట్గా మీరు అయితే కోచింగ్కి వెళ్ళండి, కోచింగ్ సెంటర్కి వెళ్ళండి, లేదా ఏదో ఒక యాప్లో మనకి కోర్స్ అయితే బై చేసుకోండి. లేదు నాకు కొంచెం ఐడియా ఉంది, నాకు కొంచెం ట్రిక్స్ అనేవి తెలుసు, ఇంకా షార్ట్ కట్లో చేస్తాను అనుకునే వాళ్ళు మాత్రం ఏ కోర్సును కూడా బై చేయొద్దు. ఇంకా దేంట్లో కూడా మాక్ టెస్ట్లు అనేవి తీసుకోవద్దు. మీ దగ్గర బుక్స్ అనేవి పెట్టుకోండి. ఈ 4 బుక్స్ అయితే సరిపోతాయి. చెప్పాను కదా, ఈ 4 బుక్స్ ఏంటి అంటే, ఒకటి కిరణ్ పబ్లికేషన్ సాల్వ్డ్ పేపర్స్ అనమాట 2018-19 అండ్ దానికి సంబంధించిన వర్క్ షీట్స్ అనమాట, అంటే ప్రాక్టీస్ బుక్. అండ్ 4th వన్ వచ్చేసరికి మనకి ఎస్ఐ సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అండ్ దాని యొక్క ప్రాక్టీస్ బుక్ అనమాట. ఈ 4 కనుక మీతో ఉంటే మీరు కాంపిటీషన్లో అయితే ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే, మనకి మాక్ టెస్ట్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే సబ్జెక్ట్ వైజ్గా ఏది ఫస్ట్ అటెంప్ట్ చేయాలి అనేది అయితే తెలుసుకోండి. దాని ప్రకారమే మీరు మీ యొక్క స్పీడ్ అనేది ఒకసారి అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ విధంగా అటెంప్ట్ చేస్తే మాత్రమే మీరైతే టైంని సరిగ్గా అయితే హ్యాండిల్ చేస్తారు. ఫస్ట్ అయితే జనరల్ అవేర్నెస్ పట్టుకోండి. సో 50 క్వశ్చన్స్ ఉంటాయి కదా, అట్లీస్ట్ 15 మినిట్స్లో మీరైతే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత రీజనింగ్ తీసుకొని దాన్ని 25 to 28 మినిట్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత అర్థమెటిక్ తీసుకోండి. అర్థమెటిక్లో మిగతా టైం మొత్తం దానికైతే కేటాయించండి. ఇంకా లాస్ట్ 5 or 10 మినిట్స్లో మీరైతే ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ స్కిప్ చేసి ఉంటే వాటి మీద అయితే ఫోకస్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఎక్కడన్నా మనకి జనరల్ అవేర్నెస్ కానీ రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ చేస్తున్నప్పుడు ఏదన్నా క్వశ్చన్ ఒకటి మనకి టఫ్గా లేదా లాజికల్గా కనుక కనిపిస్తే మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది లేదా సాల్వ్ చేసడానికి టైం పడుతుంది అంటే దాన్ని స్కిప్ చేసేయండి. స్కిప్ చేసి నెక్స్ట్ మీరైతే ఫర్దర్గా మూవ్ అయ్యి నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. లేదు అంటే ఆ ఒక్క క్వశ్చన్ దగ్గర స్ట్రక్ అయిపోతారు, మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో అరే నేను చదివినవి ఏమీ రాలేదు, చాలా కష్టంగా ఉంది పేపర్ అని ఒక నెగిటివ్ థాట్ అనేది మైండ్లో పడిపోతుంది. కాబట్టి వెంటనే దాన్ని స్కిప్ చేయండి. ఆ తర్వాత మీకు వచ్చిన క్వశ్చన్స్ అండ్ ఈజీ టాపిక్స్ అయితే చాలా ఉంటాయి ముందు. సో ముందుకైతే పాస్ చేయండి. అట్లీస్ట్ మీరు ఇచ్చే మాక్ టెస్ట్లో మీకు 80+ కనుక వస్తుంటే యు ఆర్ ఇన్ ద కాంపిటీషన్ అనమాట. సో ఇదండి నేను చెప్పాలనుకున్న విషయం. నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.